నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్. మనం దోశ బ్యాటర్ చేయాలి అని అంటే ఒక్కొక్కసారి రేషియో కరెక్ట్గా రాదు. సో నేను ఈసారి మీకోసం దోశ బ్యాటర్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు గుండు మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. అందులోకి బియ్యం 3 గ్లాసులు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, అటుకులు, మెంతులు కూడా తీసుకొని వేసాను. బాగా వాష్ చేసేసి 6 గంటలు నానబెట్టాను. ఇప్పుడు వాటర్ అంతా కొంచెం తీసేసి గ్రైండ్ చేసి పెట్టాను. దోశ బ్యాటర్ రెడీ. అందులో కొంచెం సాల్ట్ వేసి కలిపితే చాలు. చూడండి, ఇంత కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు 1 చాప్డ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. 1 టీ స్పూన్ ఎర్రకారం కూడా వేసుకున్నాను. ఆ తర్వాత 4 వెల్లుల్లి, ఈ 3 కలిపి గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసి పెట్టాను. పేస్ట్ చేస్తాను అనమాట. చూసారుగా, పేస్ట్ ఇలా చేసి పెట్టాను. ఆ తర్వాత 4 పొటాటోస్ ఉడికించడానికి పెట్టేసి అలాగా పొట్టు తీసేసి మ్యాష్ చేసి పెడుతున్నాను. ఇంకిప్పుడు కడాయి తీసుకొని అందులో నూనె వేసినాను. పోపుకి 1 టీ స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మగ్గడానికి పెట్టాను. అంత తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్, దాని మీద ఉప్పు, పసుపు కూడా వేసి కలిపాను. తర్వాత నిమ్మకాయ పిండాను. దాని మీద కరివేపాకు, కొత్తిమీర వేసేస్తే చాలు. మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా చట్నీ చేద్దాము. పల్లీలు తీసుకున్నాను. దానికి ఉప్పు, పసుపు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు కడాయి తీసుకొని నూనె లేకుండా పల్లీలు వేయిస్తున్నాను. ఇంకా గ్రైండర్లోకి పల్లీలు వేస్తున్నాను. వేసిన తర్వాత మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసి గ్రైండ్ చేసి పెడుతున్నాను. అంతే, ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్టు. కావాలంటే దాంట్లోకి పోపు వేయడమే. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి కొంచెం ఇంగు వేసేస్తే అది పోపు రెడీ అయిపోయింది. చట్నీలోకి కలిపేస్తే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, దాంతో దోశ వేస్తున్నాను. చూడండి, మొదట్లో నేను ఒక పేస్ట్ చేసి పెట్టాను కదా, ఆ పేస్ట్ని చుట్టూతా ఇట్లా పూసేసి పెడుతున్నాను. వేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా కర్రీ కూడా వేసేసి ఇలా దోశ పెట్టాను. రెడీ అయిపోయింది. అంతే, దోశ, చట్నీ, కూర అంతా చేసుకొని మసాలా దోశ రెడీ అయిపోయింది. సో నేను చెప్పిన స్టైల్లో ఒకసారి మీరు కూడా మసాలా దోశ ట్రై చేసి చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.